హాయ్ అండి, అందరికీ నమస్తే. పిల్లలకి ఫేవరెట్ అయిన నూడిల్స్ని ఆరోగ్యంగా ఎక్కువ వెజిటేబుల్ వేసి టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోండి. వాటర్ మరుగుతుండగా కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ పోయండి. అవి కూడా మొత్తం ఒకసారి కలిపేసి అవి బాగా మరగనివ్వండి. తర్వాత నూడిల్స్ని అందులో వేసేయండి. నూడిల్స్ని వేసిన తర్వాత రెండు వైపులా తిప్పేసి అవి బాగా 99% ఉడికిపోవాలండి. నేను చూపించిన విధంగా రావాలి. అలా వచ్చిన తర్వాత నూడిల్స్ని బాగా ఉడకనివ్వకండి, మెత్తగా అయిపోతాయి. 99% ఉడికిన తర్వాత అవి పక్కన తీసేసుకొని కూలింగ్ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్లో వేసుకోండి. అప్పుడు నూడిల్స్ విరవిరలాడుతూ ఉంటాయి అతికిపోకుండా. కూలింగ్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. అందులో ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు వేసి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోండి. అవి పచ్చివాసన పోవాలండి. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు నేను చూపించిన విధంగా అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత ఒక కప్పు క్యాబేజీ తురుము, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికమ్. ఈ వెజిటేబుల్ అన్నీ వేసి బాగా కలపండి. ఈ నూడిల్స్లో మనం ఎక్కువ వెజిటేబుల్ వేస్తున్నాం కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమండి. హెల్తీగా కూడా ఉంటాయి. బయట దొరికే వాటితో పోలిస్తే ఇవి చాలా ఆరోగ్యకరమైన వెజిటేబుల్ కాబట్టి మనం ఇంట్లోనే ఇలాగా వెజిటేబుల్తో చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఈ వెజిటేబుల్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకుని స్లో మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి. చూడండి, నేను చూపించాను కదా, స్పూన్ తోటి ఆ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. అలా వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ సోయా సాక్స్, 2 టేబుల్ స్పూన్ టమాటా కచ్చప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాక్స్, ఈ మూడిటిని కూడా వేసి ఈ సాక్స్ అన్నీ కూడా వెజిటేబుల్కి బాగా పట్టేయాలండి. ఈ వెజిటేబుల్ సాక్స్ కలిపితే చాలా టేస్టీ వచ్చేస్తాయండి. వెజిటేబుల్కి బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇవన్నీ కలిపి 2 నిమిషాలు గ్యాస్ని సిమ్లో పెట్టి ఈ వెజిటేబుల్ అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వండి. ఎప్పుడైనా పిల్లలు సడన్గా నూడిల్స్ అడిగినప్పుడు మన ఇంట్లో ఉండే వెజిటేబుల్తోనే హెల్తీగా పిల్లలకి ఈ నూడిల్స్ని తయారు చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తినేస్తారు. ఇది హెల్తీ కూడా అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని ఈ వెజిటేబుల్లో వేసి బాగా 2 వైపులా కలిపేయాలండి. ఆ వెజిటేబుల్ అన్నీ ఈ నూడిల్స్కి పట్టేయాలండి. తర్వాత 1 టేబుల్ స్పూను నూడిల్స్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇవంతా బాగా కలిపేయాలండి. ఇది చాలా హెల్తీ అయిన నూడిల్స్ అండి. గోధుమ పిండితో కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో నూడిల్స్ దొరుకుతున్నాయి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన నూడిల్స్ రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ బంధుమిత్రులకి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి.